వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు సురక్షితమైన నీరు సరఫరా చేయాలని, పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. వర్షాల వలన నీరు నిలిచిన లక్ష్మీపురం, నారాయణపురం తదితర ప్రాంతాలను ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మనం సరఫరా చేసే నీరు వర్షపు నీరు కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సురక్షితమైన నీరు సరఫరా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా మురుగునీటి కాలువల్లో చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. ఎక్కడైనా వర్షపు నీరు నిలిస్తే అక్కడ దోమల లార్వాలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అన్నారు. మెరుగ్గా పారిశుధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ చెల్లించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని నగరంలో వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. మెయిన్ రోడ్ పక్కనే చేపల మార్కెట్ ఉండడం వలన దుర్గంధం వస్తుందని ఫిర్యాదులు రావడంతో చేపల మార్కెట్ను పరిశీలించారు. మార్కెట్కు వెనుక వైపు ఉన్న ప్రాంతంలోనికి మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.